ఈశ్వరరావు గారి అధ్యక్షతన ఈ కార్యక్రమం నడిపిస్తూ రేపొద్దున మన గౌరవ జాతీయులందరికీ కూడా ఎక్కడ ఏం జరిగినా ఈ టీం వర్క్ అందరూ ప్రతి ఊరు తిరిగి నాగేశ్వర గారెడ్డి, శ్రీరాములు గారెడ్డి, అలాగే ఈశ్వరరావు గారెడ్డి, అలాగే వీళ్ళందరూ కూడా టీం వర్క్ చేసి తిరగడం జరుగుతుంది. ప్రతి ఒక్కరిని కూడా ప్రతి కుటుంబంలో ఏం జరిగినా వాళ్ళు ఆదుకుంటున్నారు. అలాగే ఈ మధ్యకాలంలో మేము శ్రీరంగపట్నంలో ఆ నియోజకవర్గంలో అంటే మన గవర్నర్ గొప్పతనం గురించి చెప్తున్నాం. అంటే మీ శ్రీరంగపట్నం అంటే మా తూర్పుగోదావరి జిల్లాలో ఒకే గ్రామంలో ఉన్నాం. అలాగైనా సరే మేము మొన్న గవర్నర్ ఎక్కడున్నా మన ఉనికిని చాటుకొని ఇప్పుడు మన గత ప్రభుత్వంలో అయితే 3 పదవులు తీసుకోవడం జరిగింది. ఒక ఎంపీపీ, ఒక జడ్పీటీసీ, ఒక ఏఎంసీ చైర్మన్, నా గవర్ కార్పొరేషన్ డైరెక్టర్తో 4 పదవులు తీసుకోవడం జరిగింది. అలాగే మొన్న ఏఎంసీ చైర్మన్ ఇచ్చిన మళ్ళీ ఈసారి కూడా 24వ తారీఖున చంద్రశేఖర్ చేస్తారన్న తనకసారి కూడా ఏఎంసీ చైర్మన్ గా తెచ్చుకోవడం జరిగింది. ఎందుకంటే మనం ఒక్క గ్రామంలో ఉన్న లేకపోతే ఒక్క ఊర్లో ఉన్న మన జాతీయులు ఎక్కడున్నా చిన్న పనిలో ఉన్న పెద్ద పనిలో మనం ఉనికిని సాటుకోవడంలో మనమంతా మనమే సాటి. ఈ విధంగా నేను మన జిల్లా సమావేశంలో గర్వంగా చెప్పుకుంటున్నాను. అలాగే మా యూనియన్లో, మా ప్రైవేట్ స్కూల్ యూనియన్లో కూడా నేను జిల్లా సెక్రటరీ చేశాను. ఇవాళ రాష్ట్ర కన్వీనర్గా నన్ను పిలవడం జరిగింది. నన్ను ఎన్నుకున్నారు మొన్న. ఎందుకంటే మనం ఒకరే ఉండొచ్చు, కానీ మన కష్టపడే తత్వాన్ని బట్టి మనకు పదవులు అయ్యే పరిగెట్టుకుని వస్తాయి నాకు. అలాగే మొన్న టీచర్ పోస్టులు మా ఊర్లో అయితే 10 పోస్టులు రావడం జరిగింది. ఆ 10 పోస్టులు కూడా మా సరస్వతి విద్యానికేతన్ నుంచే 7 పోస్టులు రావడం జరిగింది. మొన్న 6 అన్నాను. ఈ రోజైతే 7 పోస్టులు కూడా మా సరస్వతి విద్యానికేతన్ విద్యార్థులు అందరూ కూడా 10th క్లాస్ టాపర్స్ ఒకప్పుడు మొన్న 10 పోస్టులు కూడా సాధించారంటే అది కూడా గర్వంగా చెప్పుకుంటున్నాం. అక్కడ కూడా మన జాతీయ తరపుగా ఉన్నాం. మేము కూడా అక్కడ అందరిలోనూ సరస్వతి విద్యానికేతన్ మేము పెట్టి సంవత్సరానికి 25 సంవత్సరాలు అవుతుంది. కోరపాటులో మా బ్రదర్ నేను